హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో గుమగుమలాడే కుండ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే కదా. మామూలుగా చేసుకునే బిర్యానీ కంటే కుండ బిర్యానీ టేస్ట్ అదిరిపోతుంది. చాలామంది చికెన్ సపరేట్గా, రైస్ సపరేట్గా వేస్ట్ చేస్తారు. కానీ నేను డైరెక్ట్గా మట్టి దాకలోనే చేసి చూపిస్తాను. మీరు ఈ విధంగా చేసుకుని తినండి. కుండలో లేదా మట్టి దాకలో బిర్యానీ అంటే రిస్క్ అని అనుకుంటారు, కానీ ఈజీగానే చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా 1/2 కేజీ లెగ్ పీసులు తీసుకున్నానండి. ఈ విధంగా క్లీన్ చేసుకుని ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుని ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. నాకైతే 1/2 కేజీకి ఒక 4 అయితే వచ్చినాయి పెద్ద పీసెస్. ఇప్పుడు ఈ చికెన్లోకి రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక నిమ్మబద్ద 1/2 అయితే సరిపోతుంది, నిమ్మరసం 1/2 బద్ద అయితే సరిపోతుంది, ఒక చిన్న కప్పు పెరుగు, కొద్దిగా కసూరి మేతి ఇలా నలిపి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలంతా ఈ చికెన్కి బాగా పట్టించాలి. బాగా ముక్కకి కలిసేలా మొత్తం పట్టించుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా కూడా చికెన్కి పట్టించేయాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో నేను రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకున్నాను. చూడండి, ఈ గ్లాస్తో అయితే నేను తీసుకున్నాను. ఇది 1/2 కిలో కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న రైస్ని మనం 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలి. రైస్ని ఈ విధంగా ఒక 1/2 అవర్ నానితే బాగుంటుంది. రైస్ బాగా వస్తుందండి. ఈ విధంగా కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మట్టి కుండ పెట్టుకోవాలండి. మనం ఏదైతే చేస్తున్నామో అది మట్టి కుండ లేదా దాకని కూడా అంటారు. ఈ విధంగా దీనిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం మరుగుతున్నప్పుడు ఈ విధంగా బౌల్స్ లాగా వస్తాయి. మట్టి కుండలో కాబట్టి ఆ విధంగా బౌల్స్ వస్తాయి. ఇప్పుడు కాగిన ఆయిల్లోనికి మనం మసాలా, బిర్యానీ మసాలా అంతా కూడా వేసుకోవాలి. ఓల్ గరం మసాలా అంటారు. వీటన్నిటిని కూడా వేయించుకోవాలి. ఇందులోనికి 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వాటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మట్టి కుండలో మనం వండుతున్నప్పుడు డిఫరెంట్గా ఉంటుందండి. ఎట్ట పెడితే అట్ట వండుకోకూడదు. చాలా జాగ్రత్తగా వండుకోవాలి. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇందులోనికి ఒక 4 పచ్చిమిరకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆ వీడియో అయితే మిస్ అయింది, నేను వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నిదానంగా తిప్పుకోవాలండి. పచ్చిమిర్చిని చీలికలుగా కాకుండా ఇలా పచ్చిమిరకాయలుగానే వేసుకోవచ్చండి. ఇలా కూడా చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక్కొక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఎందుకంటే మట్టి దాకలో మనం ఎప్పుడైనా సరే వీట్ ఎక్కువగా ఉంటుంది, వెంటనే మాడిపోయే అవకాశం ఉంటుంది. అలా నిదానంగా తిప్పుకుంటూనే ఉండాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా ఫ్రై చేసుకోవాలి. తిప్పుకుంటూ పచ్చివాసన పోయేదాకా తిప్పుకుంటూ వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఇందులోకి వేసేసుకుందాం. ఈ లెగ్ పీసెస్ అన్నీ ఇప్పుడు నిదానంగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఎందుకంటే కుండ బాగా వీటి మీద ఉంటుంది కాబట్టి వెంటనే బాయిల్ అయిపోతుంది. చికెన్ కూడా నిదానంగా తిప్పుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటున్న చికెన్ మీద ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి నిదానంగా లో ఫ్లేమ్లో. మరొక స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని అందులోనికి వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం రైస్ ఉడికించుకోవాలి కాబట్టి. ఈ విధంగా మరుగుతున్న నీళ్ళల్లోనికి మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే చికెన్లో వేసాం కాబట్టి రైస్కి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి రైస్ పొడిపొడిగా రావడం కోసం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. మరుగుతున్న ఈ వాటర్లోనికి ఇప్పుడు కొద్దిగా మసాలా యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగా, కొత్తిమీర, షాజీరా ఇవన్నీ కూడా వేసుకుని మరిగించుకోవాలి. అప్పుడు రైస్ బాగా టేస్ట్గా వస్తుంది. ఈ విధంగా చేసుకోవాలి. మరి మరుగుతున్న వాటర్లోనికి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసిన రైస్ను ఒక్కసారి వాటర్లోకి అటు ఇటు తిప్పుకొని దీన్ని ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు ఈ విధంగా ఒకసారి మనం చికెన్ ఏ విధంగా ఉడుకుతుందో మొదటి చూసుకుందామండి. చూడండి, నిదానంగా లో ఫ్లేమ్లో చక్కగా మగ్గుతుంది చికెన్ని.
తొందరగానే చికెన్ మెల్ట్ అయిపోతుంది. ఎట్లా పడితే అట్లా తిప్పితే పీస్ అంతా కూడా ఊడొచ్చేస్తుంది. ఆల్రెడీ కొద్దిగా బాగానే బాయిల్ అయిపోయింది. ఇంకా మనకు అవసరం లేదు ఇంకెక్కువగా. ఈ విధంగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి చికెన్. అప్పుడే టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. చికెన్ ఫ్రై అవుతుంది కదా, ఈలోపు మనం రైస్ వేసాం కదా, అది ఏ విధంగా ఉడికిందో చూసుకోవాలండి. చూడండి, కొద్దిగా ఉడికితే సరిపోతుంది. 75% ఉడికితే సరిపోతుంది రైసు. మిగతా 25% మనకు దమ్ములో ఉడికిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిన రైస్ని మనం ఈ చికెన్లోకి వేసేసుకోవాలి. బాగా నీళ్లు వాట్ చేసి వేసుకోవాలండి. సగమే ఉడకాలి రైస్, పూర్తిగా ఉడకకూడదు. ఈ విధంగా ఒక జాలి తీసుకొని వాటర్ అంతా కూడా డ్రై అయిపోయాక మనం తీసుకుని చికెన్లోకి వేసేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. మనం రైస్ ఎంతైతే తీసుకుంటున్నామో, మనం ఎంత ఇష్టపడతామో నెయ్యికి, మీరు ఎంత తినగలరో అంత నెయ్యి వేసుకోండి. ఇలా ఎప్పుడు నెయ్యి వేయడం వల్ల రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రైస్ని మనం దమ్ వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ మీద కొద్దిగా సరిపడా మూత పెట్టుకుని దానిపైన మన హీట్ వాటర్ ఇందాక ఉన్నాయి కదండి, ఆ హీట్ వాటర్ గిన్నె దాని మీద పెట్టుకుంటే ఆ హీట్కి బాగా దమ్ అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత చూద్దామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైసు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఏ విధంగా వచ్చిందో. మనం ఆయిల్ వేస్తే ఈ విధంగా వస్తుందండి. అంతేనండి, గుమగుమలాడే కొండ బిర్యానీ రెడీ అయిపోయింది. రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినవలసిన అవసరం లేదు, ఈజీగానే చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియపరచండి. నెక్స్ట్ వీడియోలో మరికొత్త రెసిపీతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.